పార్టీ వివక్ష లేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా. ఎదిగే అవకాశం ప్రతి పౌరునికి అందించే ఏకైక పార్టీ లోక్సత్తా. ఎదిగే అవకాశం ప్రతి పౌరునికి అందించే ఏకైక పార్టీ లోక్సత్తా. నిజాయితీగా పాలకులను మన ప్రజలందరికీ సేవకులుగా మలిచే పార్టీ లోక్సత్తా. లోక్సత్తా 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 పార్టీ వివక్ష లేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా. లోక్సత్తా 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 పార్టీ వివక్ష లేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోక్సత్తా. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ లోక్సత్తా పార్టీ తరఫున నమస్కారాలు. పెన్నా నది ఒడ్డున ఉన్నది నెల్లూరు, మనుమ సిద్ధి మహారాజు పాలించిన ఊరు. పెన్నా నది ఒడ్డున ఉన్నది నెల్లూరు, మనుమ సిద్ధి మహారాజు పాలించిన ఊరు. తిక్కన్న భారతాన్ని అందించిన గొప్ప పేరు, విక్రమసింహపురిగా చరిత్రలో అలరారు నెల్లూరు. నెల్లూరు వరి పైరుల విరులున్నవి అభ్రకం కనులున్నవి, వరి పైరుల విరులున్నవి అభ్రకం కనులున్నవి. పులికాట్ సరస్సులు, షార్కేంద్ర రాకెట్లు, విలువెంతో చెప్పలేని వెంకటగిరి చీరలు. మానధనులు త్యాగధనులు అశేషమై ఉన్నారు, మన సర్వం మన గర్వం మన జిల్లా నెల్లూరు. నెల్లూరు 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 నెల్లూరు. మన దేశంలో ప్రతి పార్టీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట అధికారంలోకి వచ్చింది. ఎందరో మంచివాళ్ళు పదవులు చేపట్టారు, అయినా పరిస్థితులు మారలేదు. ఎందుకని అంటే పాతుకుపోయినటువంటి ఈ పాత వ్యవస్థనే కొనసాగించారు కాబట్టి. 150 ఏళ్ల క్రితం తెల్లదొరలు మన దేశంలో పెట్టినటువంటి పాలనా వ్యవస్థని ఏ పెద్ద మార్పులు లేకుండా ప్రజాస్వామ్యం పేరుతో స్వతంత్రం పేరుతో కొనసాగించబట్టే ఇప్పటికి కూడా ప్రజల స్థితి ఇట్లానే ఉన్నది. అందుకే లోక్సత్తా పార్టీ ప్రజల ముందు తెచ్చేది జిల్లా ప్రభుత్వాలు. ఎందుకు ఈ జిల్లా ప్రభుత్వాలు? మన రాష్ట్రంలో ఒక జిల్లా ప్రపంచంలో 80 దేశాల కంటే పెద్దది. న్యూజిలాండ్ దేశం కంటే మన రాష్ట్రంలో చాలా జిల్లాలు పెద్దవి. అయినా ప్రతి చిన్న పనికి వాళ్ల చుట్టూ వీళ్ల చుట్టూ తిరగాలి. మన ఊళ్ళో మంచినీళ్ళ నిర్ణయం హైదరాబాదులో ఢిల్లీలో కావాలి. మనం పన్ను కడితే ఈ ప్రభుత్వాలు బతుకుతున్నాయి, మనం ఓటేస్తే ఈ ప్రభుత్వాలు నిలుస్తున్నాయి. ఒక్కొక్క మనిషి పేరుతో సగటున ప్రతి నెల ఆడగాని మగగాని పసిపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళ పేరుతో ప్రతి నెల 1000 రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెడుతోంది మన డబ్బుని మన కోసం. అంటే కుటుంబంలో 5గురు ఉంటే నెలకు 5,000 రూపాయలు, సంవత్సరానికి 60,000 రూపాయలు, 5 ఏళ్లకి 3 లక్షల రూపాయలు. ఇంత డబ్బు మన పేరుతో ఖర్చు అవుతున్నా మన ఊళ్ళల్లో మంచినీళ్ళు లేవు, మనకి విద్య లేదు, ఆరోగ్యం అందదు, మరుగుదొడ్లు లేవు, చెంబట్టుకుని బయటకు వెళ్లాల్సి వస్తున్నది, అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తున్నది. మన రాష్ట్రంలో ప్రభుత్వం రోజు పెట్టే ఖర్చు మన పేరుతో 300 కోట్ల రూపాయలు. ఇంత ఖర్చు అవుతున్నా మన ఊళ్ళలో కనీస వసతులు లేవు, మన పిల్లలకి ఎదిగే అవకాశాలు లేవు. అందుకే కుళ్ళిపోయిన ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి అని చెప్పంటే అధికారాన్ని ప్రజల దగ్గర తీసుకురావాలి, ప్రజల్ని ప్రభువుల్ని చేయాలి, మన చుట్టూ ప్రభుత్వం తిరగాలి. పాతుకుపోయినటువంటి వ్యవస్థని మార్చకుండా, ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేయకుండా, అధికారాన్ని ప్రజల చుట్టూ తిప్పకుండా ఏ పార్టీ వచ్చినా
ఏ ప్రభుత్వం నెగ్గినా ఎప్పుడు ఓడిపోయేది ప్రజలు మాత్రమే. మరి ఈవేళ పంచాయతీలున్నాయి, జిల్లా పరిషత్తులున్నాయి, మున్సిపాలిటీలున్నాయి. అంతకంటే అదనంగా చేసేదేమిటి? ఇవన్నీ కూడా ఎన్నికల ఆర్భాటమే కానీ నామమాత్ర ప్రభుత్వాలు. అధికారాలు లేవు, బాధ్యత లేదు, వనరులు లేవు, పట్టించుకునేవాళ్ళు లేడు. అందుకే జిల్లా ప్రభుత్వాల ఏర్పాటు అంటే లోక్సత్తా ప్రజల ముందు పెట్టేది ప్రతి జిల్లాకి ఎన్నికైనటువంటి ప్రధాని, జిల్లా ప్రజలంతా కూడా ప్రత్యక్షంగా ఎన్నుకున్న నాయకుడు లేక నాయకురాలు ఆ జిల్లా పాలనా పగ్గాలు చెత్తపడడం కోసం చెప్పిన ప్రధానిగా వస్తే ఆ ప్రధాని ఎన్నుకున్నటువంటి మంత్రివర్గం, ఆ మంత్రివర్గ సభ్యులకి పూర్తి అధికారాలు, వనరులు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇంకా వివిధ రంగాలు కావచ్చు, పిల్లల ఉపాధి కావచ్చు, సమాజంలో శాంతి భద్రతలు కావచ్చు, అన్ని రంగాలను గురించిన విశేష అధికారాలు, పూర్తి వనరులు, బాధ్యతలు, తప్పు చేస్తే దండించే వ్యవస్థ. ఈవేళ ఎప్పుడో తెల్లవాడు పెట్టిన జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఇప్పటికి కూడా రాజ్యం నడుపుతున్నది. అలా కాకుండా జిల్లా కలెక్టరు ఈ జిల్లా ప్రభుత్వానికి కార్యదర్శి అవుతారు. పాలనా యంత్రాంగం మొత్తం ఎన్నికైన జిల్లా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. తప్పు చేస్తే దండించే వ్యవస్థ ఉంటుంది. అవినీతిని పూర్తిగా తినుమాడే ఏర్పాటు ఉంటుంది. ఇక ఏ ఊరికి ఆ ఊరు, ఏ మండలానికి ఆ మండలం, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ, స్థానికంగా అవ్వాల్సిన పనులన్నీ కూడా అక్కడే జరగాలి. ఏ అర్జీ పెట్టాల్సిన అవసరం ఉండకూడదు. ఈవేళ సాంప్రదాయ పార్టీలన్నీ కోరేది ఒక పార్టీ స్థానంలో మరో పార్టీ అధికారంలోకి వచ్చి దాన్ని అనుభవించాలని చెప్పని. లోక్సత్తా పార్టీ కోరేది అధికారాన్ని కేవలం ప్రజల చేతికి ఇవ్వడం కోసమని చెప్పని, వ్యవస్థను పూర్తిగా మార్చడం కోసమని, ఒక సంపూర్ణ విప్లవాన్ని, నిశ్శబ్ద విప్లవాన్ని తేవడం కోసమని, జిల్లా ప్రభుత్వాల ఏర్పాటు కోసమని ప్రజల మద్దతుని, అధికారాన్ని కోరుతున్నది. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయిందే, అధికారానికి పౌరుణ్ణి కేంద్ర బిందువుని చేయిందే, అధికారం మొత్తం జిల్లాలకి, గ్రామాలకి, మున్సిపాలిటీలకి బదిలీ చేయిందే ఈ దేశంలో పరిస్థితులు చక్కబడవు, ఈ వ్యవస్థ మారదు. ఈ సంపూర్ణమైన వ్యవస్థలోని మార్పు కోసం లోక్సత్తా పార్టీ మీ ముందుకు వస్తున్నది. మరి జిల్లా ప్రభుత్వానికి సిబ్బంది ఎక్కడి నుంచి వస్తారు? జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రోడ్డు రవాణా, మంచినీళ్లు, పారిశుధ్యం, యువతకు ఉపాధి, అన్ని రంగాలకు చెందిన సిబ్బంది జిల్లా ప్రభుత్వం చేతుల్లో ఉంటారు. వనరులు ఎక్కడివి? ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 300 కోట్ల రూపాయలు, మన డబ్బే. ఈ డబ్బులోంచి ప్రతి రంగానికి, అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, విద్యుత్తు కావచ్చు, ఆ రంగానికి అవసరం డబ్బంతా కూడా జిల్లా ప్రభుత్వానికి బదిలీ చేయడం జరుగుతుంది. జిల్లా మంత్రివర్గం చేతుల్లో ఉంటుంది. అది కాకుండా ప్రణాళికా వ్యయంలో సగం డబ్బు జిల్లా ప్రభుత్వాల ద్వారా వినియోగం అవుతుంది. ఆ పైన ప్రతి గ్రామ పంచాయతీకి, పట్టణాల్లో ప్రతి వార్డుకి, అక్కడున్న జనాభాని బట్టి తలసరి 1000 రూపాయలు ఆ పంచాయతీకి, ఆ పట్టణానికి కేటాయించి స్థానికంగా ఉన్న అన్ని అవసరాలు, మంచినీళ్ళు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్లో గదులు కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు, పూర్తిగా ఎవరిని అర్థించకుండా, దేహి అని యాచించకుండా ఏ ఊరుకా ఊరు, ఏ వీధికా వీధి, ఏ వాడకా వాడ అక్కడే వినియోగించే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. తలసరి 1000 రూపాయలు అంటే ఒక గ్రామ జనాభా 3000 ఉంటే ప్రతి ఏడాది 30 లక్షల రూపాయలు ఆ గ్రామానికే వెళతాయి. అంటే 5 ఏళ్లలో 1,50,00,000 రూపాయలు. అదే పంచాయతీ జనాభా 10,000 అయితే ప్రతి ఏడాది 1,00,00,000 రూపాయలు పంచాయతీకి వెళతాయి. 5 ఏళ్లలో 5 కోట్ల రూపాయలు.